నమస్తే. నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వైద్యులందరికీ కూడా హ్యాపీ డాక్టర్స్ డే. తల్లిదండ్రులు జన్మనిస్తారు, వైద్యులు పునర్జన్మని ప్రసాదిస్తారు. మృత్యువంచుల వరకు వెళ్ళిన రోగులను కూడా సాయశక్తుల కష్టపడి వారికి మరో జన్మని ప్రసాదిస్తారు. పేషెంట్ ఎంత బాధలో ఉన్నా సరే వాళ్ళకి ఓర్పుని ఓదార్పుని కలిగిస్తారు. అలాంటి గొప్ప సేవాభావం చాటుతున్న వైద్యుల దినోత్సవం ఈరోజు. సో డాక్టర్స్ డే సందర్భంగా మనతో పాటు కొంతమంది వైద్యులు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హాయ్. ముందుగా మీకు హ్యాపీ డాక్టర్స్ డే. థ్యాంక్ యూ. మ్యామ్, మీరు ఒక డాక్టర్గా ఉన్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? ముందుగా ఇది దేవుడిచ్చిన ఒక గ్రేట్ ఆపర్చునిటీ. యాక్చువల్గా మనకి చోజన్ పీపుల్ అంటాము. సో డాక్టర్స్ అనే కాదు, నిజం చెప్పాలంటే మెడికల్ ప్రొఫెషన్లో ఇట్స్ ఎ టీమ్ వర్క్. డాక్టర్స్, నర్సెస్, పారామెడికల్ స్టాఫ్, టెక్నీషియన్స్, మేనేజ్మెంట్ వీళ్ళందరూ కలిస్తేనే ఒక రోగిని కాపాడగలిగే శక్తి మాకు వస్తుంది. సో ఈ డాక్టర్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే జస్ట్ టు రీటరేట్ అండ్ బూస్ట్ మా అందరి కాన్ఫిడెన్స్ని ఇంకొకసారి రీటరేట్ చేసుకోవడానికి. అందులోనూ 2026 ఈ రోజు థీమ్ ఏంటంటే హీల్ ద హీలర్స్ బిహైండ్ ద మాస్క్. అంటే మేము ఈ వర్క్ చేస్తున్నప్పుడు రకరకాల ఇమోషనల్ స్ట్రెస్కి కూడా గురవుతూ ఉంటాం. ఒక పేషెంట్ చనిపోతున్నారు, లేకపోతే చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు అంటే నాట్ జస్ట్ యాజ్ ఎ డాక్టర్, మా ఇన్సైడ్ హ్యూమన్ బీయింగ్ కూడా ఉంటుంది కాబట్టి వీ ఆల్ ఫీల్ సాడ్ ఫర్ దెమ్. సో ఆ ఫ్యామిలీతో పాటు మేము కూడా ఎంపథైజ్ చేస్తాము, సింపథైజ్ చేస్తాము. మా యొక్క కృషి మేము చేస్తూ ఉంటాం. చాలామంది అంటారు దేవుళ్ళే డాక్టర్సు, డాక్టర్సే దేవుళ్ళని. అది నిజం కాదు. ఎందుకంటే మేము కూడా హ్యూమన్ బీయింగ్స్. ఆ దేవుడు కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అందరూ కలిసి వర్క్ చేసే ఒక టీం వర్క్ కావచ్చు, వీటన్నిటి వలన మాత్రమే పేషెంట్స్ అనేది సేవ్ అవుతారు. సో మాకు కూడా స్ట్రెంగ్త్ కావాలి అని అంటే పేషెంట్స్ అండ్ మిగతా పబ్లిక్ యొక్క సపోర్ట్ ఉండాలి. మాలో మాకే ఒక యూనిటీ ఉండి మేము కూడా మా హెల్త్ గురించి కేర్ తీసుకోవాలి అన్న థీమ్ తోటి ఈ డాక్టర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చాలామంది పేషెంట్స్ కూడా సర్జరీస్ టైంలో చాలా భయపడుతూ ఉంటారు మ్యామ్. సో అలాంటి వాళ్ళకు మీరు ఎలాంటి ధైర్యం ఇస్తూ ఉంటారు? ఒకటి ఏంటంటే సర్జికల్ ఏదైనా కూడా రిస్క్ లేకుండా ఉండదు. సో దాని యొక్క కాంప్లికేషన్స్ ఏంటి, అసలు అది ఆ పేషెంట్లో చేయాల్సిన అవసరం ఉందా లేదా, ఇవన్నీ చెప్పడం ద్వారా వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తాం. ఒక ట్రస్ట్ ఉంటే మాత్రమే మేము ముందుకి ప్రొసీడ్ అవ్వగలుగుతాం. కాబట్టి ఎవరికి నిజంగా ఎథికల్గా అవసరం ఉందో వాళ్ళకే సర్జరీస్ చేయటము, వాళ్ళలో ఆ అవసరం యొక్క కాంప్లికేషన్స్ యొక్క అవగాహన కలిగిస్తే ఖచ్చితంగా వాళ్ళలో ధైర్యం నిండుతుంది, చక్కగా సర్జరీకి కూడా కోఆపరేట్ చేస్తారు. మ్యామ్, మీరు న్యూరో ఫిజిషియన్ కదా, ముఖ్యంగా మీరు చూస్తున్న వాటిలో ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు మీ దగ్గరికి? నరాల సమస్యలు చాలా రకాలు ఉంటాయండి. బట్ స్ట్రోక్, ఎపిలెప్సీ, కొన్ని రకాల హెడేక్ అండ్ పెయిన్ సమస్యలతోటి ఎక్కువ పేషెంట్స్ని చూస్తూ ఉంటాము. వీళ్ళు ఒక్క రోజులో రికవర్ అవ్వడం అనేది జరగదు. కాబట్టి చాలా ఓర్పుతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, పేషెంట్ కూడా రెగ్యులర్ ఫాలోఅప్స్కి రావాలి, మెడిసిన్స్ కరెక్ట్గా వాడాలి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అవగాహన. సో ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ యొక్క అవగాహన అందరికీ కలిగి ఉండాలి. అప్పుడే తొందరగా డయాగ్నోసిస్ అవుతుంది, మంచిగా ట్రీట్మెంట్ చేసుకోగలుగుతారు. మ్యామ్, స్ట్రెస్ వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది దానివల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? స్ట్రెస్ అనేది మన లైఫ్ పార్ట్ అండ్ పార్సిల్గా మాత్రమే చూడాలి. అదే ముఖ్య భాగం కాదు. కాబట్టి దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ఏ ప్రొఫెషన్ తీసుకున్నా అందులో స్ట్రెస్ ఉంటుంది. సో డాక్టర్స్ కావచ్చు, మెడికల్ ప్రొఫెషనల్స్, ఇంజనీర్స్, సాఫ్ట్వేర్, టీచర్స్, ఈ రోజుల్లో బ్యాంక్ ఆఫీసర్స్, ఎవరిని అడగండి స్ట్రెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దానికి మన వంతుగా ప్రతిరోజు ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్గా ఆ స్ట్రెస్ని రిలీవ్ చేసుకోవడానికి మెడిటేషన్ కానీ, యోగా కానీ, కొన్ని రకాల హాబీస్ని పర్స్యూ చేయడం కానీ, వీటి ద్వారా మన స్ట్రెస్ని కనుక తగ్గించుకుంటే దాని ఎఫెక్ట్ హెల్త్ మీద పడకుండా ఉంటుంది అనేది నా ఉద్దేశం. మనతో పాటు డాక్టర్ ఇర్ఫానా గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. మ్యామ్, ముందుగా మీకు హ్యాపీ డాక్టర్స్ డే. Thank you. మ్యామ్, యాజ్ ఎ డాక్టర్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? I feel very happy and privileged to be a doctor. So, Dr. Nivedita ma'am cheppinattu, it's a privilege to be a doctor to serve humanity. So, apart from wishing everyone a happy National Doctors Day, I just want to tell the patients that just take a moment to appreciate your doctor. మీ లైఫ్లో చాలా మంది ఎవరో ఒక అందరి లైఫ్లో ఒక డాక్టర్ ఉండుంటారు. వాళ్ళ లైఫ్ సేవ్ చేయడము, వాళ్ళకి చాలా లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ నుంచి సేవ్ చేసిన వాళ్ళు ఉంటారు. జస్ట్ సెండ్ దెమ్ ఎ సింపుల్ మెసేజ్ saying how important they are to save your life. They'll feel happy. The only thing which a doctor wants is to listen from the patient that how important they are in their life.
మ్యామ్ మీకు పేషెంట్‌కి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది? వాళ్ళు లో ఉన్న టైంలో మీరు ఎలాంటి ధైర్యాన్ని వాళ్ళలో నింపుతుంటారు? సో బేసికలీ పేషెంట్స్ వచ్చినప్పుడు చాలా అప్రహెన్షన్‌తో వస్తారు. చాలా డౌట్స్ ఉంటాయి వాళ్ళ మైండ్‌లో. వాట్ సర్జరీ అయినా, మెడిసిన్ అబౌట్ ద డిసీజ్, అబౌట్ ద మెడికేషన్, సైడ్ ఎఫెక్ట్. ఫస్ట్ వీ హ్యావ్ టు కామ్ డౌన్ అండ్ దెన్ వీ హ్యావ్ టు బిల్డ్ ఎ ట్రస్ట్ బిట్వీన్ అస్ బోత్ అండ్ వీ నీడ్ టు టాక్ టు దెమ్ విత్ కంపాషన్ అండ్ కేర్. అండ్ వాళ్ళకి టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. డాక్టర్ పేషెంట్ రిలేషన్‌షిప్‌లో ఇఫ్ యూ ఇన్వెస్ట్ టైమ్ అండ్ సిట్ విత్ దెమ్ అండ్ టాక్ టు దెమ్ about their problems and about the disease, definitely treatment comes next. First compassion undali, adi important. మ్యామ్ ఇప్పుడైతే క్లైమేట్ చేంజ్ అయిపోయింది. మనం ఎండాకాలం నుంచి వర్షాకాలంలోకి ఎంటర్ అయినాం. ఈ గ్యాప్‌లోనే మనకి ఎక్కువగా డిసీజెస్ వస్తుంటాయి. స్కిన్ డిసీజెస్ అలాంటివి. సో, ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు ప్రజలకు మీరు? క్లైమేట్ చేంజ్ వల్ల ఇప్పుడు ఎక్కువగా వచ్చేదండి. మోస్ట్లీ బికాస్ ఆఫ్ చేంజ్ దిల్ బి లాట్ ఆఫ్ ఫ్లూ, వైరల్ ఇల్నెసెస్ స్టార్ట్ అవుతాయి. లైక్ నెక్స్ట్ గ్యాస్ట్రోఎంటరైటిస్, డయేరియా అన్ని స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ యాజ్ అన్ ఇన్ఫెక్షస్ డిసీజ్ స్పెషలిస్ట్ ఐ వుడ్ ఆల్వేస్ tell my patient to get vaccinated before the onset of this season. Everyone starting from 6-month old child to 80 to 90-year-old, and everyone should take a flu vaccination. That is most important. And follow some hygiene precautions. Street food avoid cheyadam avanni to avoid all these gastroenteritis. That is important this season. Yeah. ఇప్పుడు మనతో పాటు ఐ స్పెషలిస్ట్ విష్ణుప్రీతి గారు ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. హలో మ్యామ్. హలో, ముందుగా మీకు హ్యాపీ డాక్టర్స్ డే. థ్యాంక్ యూ. మ్యామ్ ఒక డాక్టర్ అయినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సో ఇది బేసికల్గా మా పేరెంట్స్ కల. సో వాళ్ళకి ఇష్టమని చెప్పి నన్ను డాక్టర్గా చేశారు. కానీ ఐ ఫౌండ్ దట్ ఇట్ ఈస్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ అండ్ అ ప్రివిలేజ్ ఈ రోల్ ప్రొఫెషన్లోకి రావడం. ఈ ఐ స్పెషలిస్ట్గా మేము డాక్టర్ అయినప్పుడు ఈ చిన్న చిన్న పిల్లలకి ఇన్ఫెక్షన్స్, చూపు తగ్గిపోవడం ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళ కోసం కష్టపడి ఆ అవేర్నెస్ అనేది క్రియేట్ చేసి పబ్లిక్లో, పేరెంట్స్లో అవేర్నెస్ క్రియేట్ చేసి చిన్నపిల్లల్ని కూడా త్వరగా వచ్చి అద్దాల చెకప్ అవన్నీ చేయించుకొని పర్మనెంట్ చూపు పోకుండా కాపాడుకునే పద్ధతులు ఇవన్నీ మనం ప్రాపగేట్ చేస్తున్నాం అన్నమాట. అండ్ మ్యామ్ డాక్టర్ అంటే 24 అవర్స్ కూడా అవైలబుల్గా ఉండాలి. మీరు ఎలా మ్యామ్ ఇటు ఇంటిని అలాగే ఇటు మీ వర్క్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? థ్యాంక్ యూ. ఇంటిని వర్క్ని బ్యాలెన్స్ చేయాలి అంటే అందరికంటే ఇంపార్టెంట్ ఫ్యామిలీ సపోర్ట్. వితౌట్ అ ఫ్యామిలీ సపోర్టింగ్ ద డాక్టర్ నోబడీ కెన్ వర్క్ ఫర్ సో మెనీ అవర్స్ ఫర్ ద పేషెంట్స్. సో మా హస్బెండ్ కానీ, మా ఇన్లాస్ కానీ, మా పేరెంట్స్ కానీ దే హ్యావ్ ఆల్వేస్ గివెన్ మీ దట్ ఫ్రీ టైమ్ అండ్ ఫ్రీ విల్. ఎప్పుడైనా కాస్త హాస్పిటల్లో లేట్ అయినా దానికి కంప్లైంట్ ఏమీ చేయకపోవడం, నా రెస్పాన్సిబిలిటీస్ కూడా వాళ్ళు షేర్ చేసుకోవడం, ఇలా చేయడం వల్ల ఇక్కడ మనం ఇంత డెడికేటెడ్గా వర్క్ చేయడానికి వీలవుతుంది. మ్యామ్ మనకు బాడీలో కళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఎర్లీ ఏజ్లోనే ఇప్పుడు చాలా మంది కంటి సమస్యలు వల్ల బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? చాలా కరెక్ట్గా చెప్పారండి. పెద్దవాళ్ళు చెప్పినట్టు సర్వేంద్రియాణం నయనం ప్రధానం. సో మన కళ్ళు ఉంటేనే అన్నీ మన పనులు డైలీ లైఫ్లో చేసుకోవడానికి వీలవుతుంది. ఎందుకంటే 80% ఆఫ్ అవర్ సెన్సరీ ఇన్పుట్ కమ్స్ త్రూ అవర్ ఐస్. సో చిన్నపిల్లలకి తొందర ఏజ్లో ఈ ఐ ప్రాబ్లమ్స్ అనేది రావడం, ఈ మధ్య కాలంలో ఎక్కువగా డిజిటల్ స్క్రీన్స్కి ఎక్స్పోజ్ అవ్వడము. సో వాళ్ళకి తినిపించడానికే కానీ, ఆడించడానికి కానీ, పేరెంట్స్ వాళ్ళకి ఫ్రీ టైం లేక వాళ్ళని ఎంగేజ్ చేయడానికి కానీ ఇలా డిజిటల్ స్క్రీన్స్కి అలవాటు చేయడం వల్ల తొందరగా అద్దాలు, రిఫ్రాక్టివ్ ఎర్రర్స్, చూపు తగ్గిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మా సలహా అందరికీ ఏమిటి అంటే, మీ పిల్లలకి సపోజింగ్ కొంచెం కానీ చూపు మందగించినట్టు అనిపించినా, టీవీ వంకరగా చూస్తున్నా, ఎక్కువ టైం ఫోన్లో స్పెండ్ చేస్తున్నా ఒక్కసారి అట్లీస్ట్ 6 monthsకి ఒక్కసారి స్క్రీనింగ్ అనేది డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోండి. అంతా నార్మల్ ఉంది అంటే మేము కూడా చేసేది ఏమీ లేదు. ఆ జాగ్రత్తలు ఒకటి మీరు ఆ స్క్రీన్స్ అవన్నీ తగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనతో పాటు ఐ స్పెషలిస్ట్ డాక్టర్ జ్యోతి గారు ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో, ముందుగా మీకు హ్యాపీ డాక్టర్స్ డే. థ్యాంక్ యూ. మ్యామ్ మీరు ఎందుకు అసలు ఐ స్పెషలిస్ట్ అవ్వాలనుకున్నారు? డాక్టర్ అవ్వడం అనేది నా ప్యాషన్. ఐ స్పెషలిస్ట్ ఎందుకు అవుదాం అనుకున్నాను, ఐస్ అనేవి అన్నిటికంటే ముఖ్యమైన పార్ట్ మన బాడీలో. ఐస్ లేకుండా మనం ఏం పని చేయలేము. అట్లీస్ట్ మనం వాష్రూమ్కి వెళ్ళడం, మన తినడం కూడా చేయలేము. అందుకని ఐ స్పెషలిస్ట్ అయ్యి దాని గురించి నేర్చుకోవాలనేది నా కళలా నేను తీసుకుని నేర్చుకున్నాను.
మీ ఈ జర్నీలో ఎక్కువగా ఇప్పుడు మీకు చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. డిఫరెంట్ సమస్యలతో, కంటి సమస్యలతో. మిమ్మల్ని బాగా బాధించిన సంఘటన ఏదైనా ఉందా? చిన్న పిల్లలు ఒక్కొక్కసారి ఫైర్ క్రాకర్ ఇంజ్యూరీ ఒకటి, గ్లోబ్ రప్చర్స్ ఒకటి. ఇవి రెండిట్లో మేము చేయగలిగింది ఏమీ ఉండదు. మొత్తం కన్ను పోవడం తప్ప. నాకు అన్నిటికంటే బాధించిన సమస్య అంటే ఒక మదర్ పనేదో చేస్తుంటే వెనకాల పాప నుంచునుంది. వాళ్ళ మదర్ చేతిలో ఏదో ఒక రాడ్ ఉంటే ఆ రాడ్ వెనక్కి తీసేటప్పుడు ఆ పాప కంటికి తగిలి ఆ పాప కన్ను మొత్తం పోయింది. అంటే ఆ తల్లి అట్లా చేసిందని మా పాపం చాలా బాధపడింది. ఆ కన్ను మేమేం చేయలేకపోయాం. వీ కుడెంట్ సేవ్ ఇట్. మేము అది మొత్తం తీసేయాల్సొచ్చింది. ఇది నాకు చాలా బాధాకరంగా అనిపించింది అప్పుడు. మ్యామ్ అలాంటి సిట్యుయేషన్‌లో ఇప్పుడు ఆ తల్లి చాలా బాధపడిందని మీరే చెప్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఎలా ధైర్యం నింపుతారు? వాళ్ళకి మేము త్రూ కౌన్సిలింగ్, తర్వాత వాళ్ళకి రీహాబిలిటేషన్ ఇలాంటి వాటిలతోని వాళ్ళలో ధైర్యం నింపగలం. ఆ మదర్‌లో ధైర్యం నింపితే మదర్ ఆ చైల్డ్‌ని సపోర్ట్ చేయగలదు. మ్యామ్ ముఖ్యంగా చాలామంది ఇప్పుడు ఎలాంటి ఫుడ్ తింటున్నాం, ఎక్కడికెళ్తున్నాం అసలు పట్టించుకోవట్లేదు. మన కళ్ళు బావుండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదంటారు? ఈ ఈ ఈ జనరేషన్‌లో డిజిటల్ అయిపోయిన లోకంలో మనం ఎప్పుడూ స్క్రీన్స్ మీదే ఉంటున్నాము. కానీ మనం కంటిని అన్నిటికంటే లాస్ట్ పట్టించుకుంటాం. కంటి పరీక్షకి మనం వెళ్తున్నాం ఇయర్లీ, 6 మంత్లీ చేయించుకుంటున్నామని ఎక్కడ వినము. బ్లడ్ టెస్టులు చేయించుకుంటాము, ఈసీజీలు చేయించుకుంటాము, ఎక్స్‌రేలు చేయించుకుంటాం. కానీ కన్ను అనేది అన్నిటికంటే లాస్ట్‌లో చూస్తాము. అందుకని మనం ఏం గుర్తుంచుకోవాలంటే ప్రతీదీ ఏమున్నా మనకి ఏ రోగం ఉన్నా అది కంటిని ఎఫెక్ట్ చేయొచ్చు. కన్నే ఫస్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు దాని మూలంగా. మనం ఫుడ్ కూడా చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాము. ప్రతీదీ జంకే, ఏది హెల్తీ తినట్లేదు. ఒకటి డిజిటలైజ్డ్ స్క్రీన్ టైమ్ అవన్నీ తగ్గించుకోవాలి. హైడ్రేటెడ్‌గా ఉండాలి. విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. ఫ్రూట్స్, వెజిటబుల్స్, హైడ్రేషన్ అండ్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఉండాలి. దాంతో పాటు యూ షుడ్ యూజ్ యువర్ ఐస్ ప్రాపర్‌లీ. స్క్రీన్ టైమ్ తగ్గించుకోవాలి. పిల్లలకి అన్నెసెసరీగా స్క్రీన్ ఇవ్వకూడదు. 20-20 రూల్ అని ఒకటి ఉంటుంది. అది ఫాలో అవ్వాలి. అండ్ మనం పెద్దవాళ్ళైనా మొత్తం స్క్రీన్ మీద కూర్చొని ఆ తర్వాత మనకి ఖాళీ టైంలో కూడా మొబైల్స్, లైట్లు ఆర్పుకొని ఫోన్లు చూడడం, మూవీస్ చూడడం ఇవన్నీ కొంచెం తగ్గించుకుంటే వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఐ హెల్త్. అండ్ మ్యామ్ మీ తోటి డాక్టర్స్, మహిళా డాక్టర్స్ గురించి మీ మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఫీమేల్స్‌గా డాక్టర్ ప్రొఫెషన్‌లో ఉండడం అనేది ఒక రకమైన ఛాలెంజే. ఇంటితో పాటు ఫ్యామిలీని మేనేజ్ చేసుకొని, ఆ తర్వాత పేషెంట్స్‌తో టైమ్ స్పెండ్ చేయడం అనేది ఛాలెంజ్. సో, ఎవ్రీ ఫీమేల్ డాక్టర్ విత్ ఎ స్ట్రాంగ్ ఫ్యామిలీ సపోర్ట్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ లేడీ అని. అండ్ మ్యామ్ మీరు బావుంటేనే అందరూ బావుంటారు. అలా మీరు మీ సాటి డాక్టర్స్‌కి ఎలాంటి మోటివేషన్ ఇస్తుంటారు? ఎలాంటి జాగ్రత్తలు చెప్తూ ఉంటారు? ఈసారి మన డాక్టర్స్ డే హెల్త్ థీమే అది హీల్ ద హీలర్ అని. మాస్క్ వెనకాల ఉన్న వాళ్ళని డాక్టర్స్ మీ కేర్ మీరు తీసుకోవాలని. పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్న డే అంతా వర్క్ చేస్తే మనల్ని మర్చిపోకూడదు. కొంచెం టైం మన కోసం ఇవ్వాలి. మన స్ట్రెస్ తగ్గించుకోవాలి. అండ్ మెడిటేషన్, యోగా, ఫిజికల్ యాక్టివిటీ కూడా మనం ఇచ్చుకోవాలి. ప్రతి హాస్పిటల్‌లో కూడా ఎమర్జెన్సీ సేవలనేవి తప్పనిసరిగా ఉంటాయి. పేషెంట్ ఎలాంటి క్రిటికల్ సిట్యుయేషన్‌లో ఉన్నా గానీ ఫస్ట్ వచ్చేది ఎమర్జెన్సీ వార్డ్‌కే. సో, అలాంటి టైంలో డాక్టర్స్ ఎలా చాకచక్యంగా ప్రవర్తిస్తే తప్ప పేషెంట్ ప్రాణాలని కాపాడలేరు. సో, అలాంటి ఎమర్జెన్సీ వార్డ్‌కి ఇన్‌చార్జ్ డాక్టర్ వందన గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. ముందుగా మీకు హ్యాపీ డాక్టర్స్ డే. Thank you so much. మ్యామ్ ఒక పేషెంట్ ఎమర్జెన్సీ వార్డ్‌కి వచ్చినప్పుడు మీరు వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటారు? వాళ్ళకి ఎలా ధైర్యాన్ని నింపుతారు? ఎలా ట్రీట్మెంట్ చేస్తుంటారు? First of all, thank you for all the wishes of the Doctor's Day. Yeah, as an emergency physician, ERP plays a very important role in handling any kind of emergencies. So, emergencies can be just a headache or a critical care accident situations. So, what we are doing is, first and foremost thing is, any ERP should not get panic because we know that we can handle. So, once a patient comes in, then the patient has been triaged, assessed according to the critical condition of the patient, and then the treatment begins. We make sure that the attenders along with the patient are also reassured that things will happen and the patient will be taken care. Patient is in good hands, so do not worry. మనతో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ హవ్య గారు ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. హాయ్ మ్యామ్. ముందుగా మీకు హ్యాపీ డాక్టర్స్ డే. Thank you, Amma. మ్యామ్ మీరు ఎందుకంటే వాళ్ళు గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు వాళ్ళ ఎంటైర్ జర్నీ మీరు చూస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎట్లాగో గర్భిణీ వాళ్ళకి సేవలు అందిస్తూ ఉంటారు. యాజ్ ఏ గైనకాలజిస్ట్‌గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు ఆనందపడ్డప్పుడు గానీ మీరు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు?
సో ఆబ్స్టెట్రిక్స్ అన్నది మనకి గర్భిణీ స్త్రీలను టేక్ కేర్ చేసే విభాగం. ఈ ఆబ్స్టెట్రిషియన్గా ఉండటం అన్నది అదొక బ్లెస్సింగ్ లాగా ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే ఓన్లీ డిపార్ట్మెంట్, ఓన్లీ సబ్ స్పెషాలిటీ వేర్ పేషెంట్ మాకు అంటే హ్యాపీగా డాక్టర్ దగ్గరికి వచ్చి వాళ్ళ లైఫ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అంటే ఒక బేబీని కనటం అన్నది ఒక పెద్ద ఈవెంట్ని మాతో షేర్ చేసుకుంటూ ఉంటారు. సో 9 నెలలు ఒక పేషెంట్ మాతో పాటు ట్రావెల్ చేస్తూ తర్వాత వాళ్ళకి ఆ హ్యాపీగా హెల్దీ బేబీని ఇవ్వటం అన్నది చాలా ఇష్టమైన సెగ్మెంట్ మాకు. సో దట్ పార్ట్ వెన్ దే ఆర్ షేరింగ్ విత్ అస్ వీ ఫీల్ వెరీ గుడ్. అండ్ ఈ ప్రాసెస్లో ఇంత ఇంపార్టెంట్ ఈవెంట్ వాళ్ళ లైఫ్లో ప్రతి స్టెప్లో కేర్ అందించడం అన్నది నా ప్రివిలేజ్గా భావిస్తాను నేను ఎప్పుడు. మ్యామ్, మీ ఎంటైర్ జర్నీలో మీరు గైనకాలజిస్ట్గా మీ హ్యాపీ మూమెంట్ ఏది, సాడ్ మూమెంట్ ఏది? సో చాలా హ్యాపీ మూమెంట్స్ అంటే చాలా ఉన్నాయమ్మా షేర్ చేయడానికి. ఎవ్రీ పేషెంట్, ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి డెలివరీ అయిన తర్వాత ఆ బేబీని వాళ్ళ చేతిలో పెట్టిన ప్రతి మూమెంట్ ఈజ్ అ వెరీ హ్యాపీ మూమెంట్. చాలామంది ప్రసవ నొప్పుల తర్వాత, నార్మల్ డెలివరీ అయినా, సిజేరియన్ తర్వాత రికవర్ అయిన తర్వాత కానీ వన్స్ ఒక్కసారి ఆ హెల్దీ బేబీ చేతిలోకి వచ్చిన తర్వాత ఆ మదర్ ఫేస్లో చూసే స్మైల్ కానీ, ఆ ఫ్యామిలీలో చూసే స్మైల్ కానీ మా కష్టం అంతా తీరిపోతుంది. సో దట్ ఈజ్ ఆల్వేస్, ఎవ్రీ బేబీ డెలివరీ అయిన తర్వాత చూసిన తర్వాత ఈజ్ ఆల్వేస్ ఎ హ్యాపీ మూమెంట్. సేమ్ వే ఎప్పుడైనా క్లిష్టమైన గర్భిణీ స్త్రీ కనుక మనం కరెక్ట్ అవుట్కమ్ ఇవ్వలేకపోయినప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ సాడ్ మూమెంట్. అండ్ అది చాలా రోజులు మాతో ప్రయాణం చేసి ఉంటారు కాబట్టి అట్ ద ఎండ్ చాలా రకాల కారణాల వల్ల హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి. అలాంటప్పుడు అప్పుడప్పుడు మనకి ఫస్ట్ 3 నెలల్లోనో 4 నెలల్లోనో అబార్షన్స్ అయిపోవటము, వాళ్ళకి హెల్దీ అవుట్కమ్ రాకపోవటం, ఇట్లాంటివి ఉండటం. ఎనీ పర్సన్ వాళ్ళ లైఫ్లో అబార్షన్ అన్నది ఈజ్ అ వెరీ సాడ్ మూమెంట్. సో ఎంతవరకు కుదిరితే అంతవరకు వాళ్ళకి ప్రతి జర్నీ, ఆ గర్భధారణ జర్నీలో హెల్ప్ చేసి వాళ్ళకి ఏవైతే అవసరం అవుతుందో అలాంటివన్నీ వాళ్ళకి టిప్స్ చెప్తూ వాళ్ళకి హెల్త్ కేర్ మా సైడ్ నుంచి ఇవ్వటం అండ్ ఒక హెల్దీ అవుట్కమ్, ఒక హెల్దీ బేబీ ఇవ్వటం అన్నది ఇట్స్ ఆల్వేస్ ప్రయారిటీ. అండ్ మ్యామ్, నార్మల్లీ డెలివరీ అంటే చాలా పెయిన్స్ పడుతూ ఉంటారు వాళ్ళు. సో అలాంటప్పుడు వాళ్ళకు మీరు ఎలాంటి ధైర్యాన్ని నింపుతుంటారు? ఓకే. సో ప్రసవ నొప్పులు అన్నది భరించడం చాలా యూజువల్లీ కష్టం. అంటే చాలామంది దాన్ని దేంతో కంపేర్ చేస్తారంటే ఒక పెద్ద రంపం పెట్టి కోస్తే ఎంత నొప్పి వస్తుందో దానికన్నా ఎక్కువగా నొప్పి వస్తుంది అని చెప్పని అంటారు. సో అంత నొప్పి ఆ గర్భిణీ స్త్రీ ఓన్లీ నా బేబీ నాకు హెల్దీగా బయటకు రావాలి అన్న ఒక్క థాట్తోనే వాళ్ళు భరిస్తారు. కానీ అది భరించలేనప్పుడు మనకి ఈ రోజుల్లో లేటెస్ట్గా పెయిన్లెస్ లేబర్, అంటే ఆ టైంలో మనకి ఏదైతే నొప్పులు వస్తున్నాయో ఆ నొప్పులు తగ్గించడానికి పెయిన్లెస్ లేబర్ ఆప్షన్స్, ఎపిడ్యూరల్ ఎనాల్జెసియా అని ఒకటి వచ్చింది. సో ఇది తీసుకుంటే చాలా వరకు మనకి ఆ ప్రసవ నొప్పులు అన్నది తెలియకుండా పెయిన్లెస్గా సుఖంగా ఆ ప్రసవం జరగటానికి చాలా అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు మనతో పాటు డాక్టర్ కావ్య అన్నపరెడ్డి గారు ఉన్నారు, కార్డియాలజిస్ట్. వారితో కూడా మాట్లాడదాం. హాయ్ మ్యామ్, ముందుగా మీకు హ్యాపీ డాక్టర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. మేము ప్రతి మనిషికి టెన్షన్స్ అనేవి ఉంటాయి. సో ఎక్కువగా టెన్షన్ పడినప్పుడు ఆ ఎఫెక్ట్ అంతా గుండెపై పడుతూ ఉంటుంది. సో గుండె సమస్యలు ఉన్న వారికి మీరు ఏం చెప్తారు మ్యామ్? సో మీరు చెప్పింది కరెక్టే అండి. స్ట్రెస్ అనేది ఒక చాలా ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్ హార్ట్ అటాక్స్ రావడానికి. కాబట్టి మనము మన డైలీ లైఫ్లో మన వర్క్ టెన్షన్స్ కానీ, ఫ్యామిలీ టెన్షన్స్ కానీ అవన్నీ కొద్దిగా జాగ్రత్తగా మన మైండ్ని, మన హార్ట్ని ఎఫెక్ట్ చేయకుండా ఏం చేయాలంటే అట్లీస్ట్ మెడిటేషన్ అండ్ యోగా అండ్ సౌండ్ స్లీప్ అట్లీస్ట్ 6 to 8 hours. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గైడ్లైన్స్ ఏంటంటే అట్లీస్ట్ 7 to 8 hours ఆఫ్ సౌండ్ అన్డిస్టర్బ్డ్ స్లీప్ ఉండాలి. వీటితో పాటు హెల్దీ డయట్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, అట్లీస్ట్ వారానికి ఒక 5 రోజులన్నా మనము ½ an hour ఎక్సర్సైజ్ అన్న చేయాలి. అలా చేస్తేనే మన హార్ట్ హెల్దీగా ఉంటుంది. ఎందుకంటే ఈ స్ట్రెస్తో పాటు మనకి ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్, మన బ్లడ్ వెసల్స్లో ఇన్ఫ్లమేషను, హార్మోన్ లెవెల్స్, కార్టిసోల్ లెవెల్స్, సింపథెటిక్ యాక్టివిటీ అవన్నీ పెరిగేసరికి మన ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది గుండెకి. సో ఆల్రెడీ ముందుగానే బ్లాక్స్ ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ సప్లై అండ్ డిమాండ్ మిస్ మ్యాచ్ అయ్యేసరికి వాళ్ళకి హార్ట్ అటాక్స్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మేము డాక్టర్స్ బాగుంటేనే పేషెంట్స్ బాగుంటారు. సాటి డాక్టర్స్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? సో అందరూ డాక్టర్స్ ఈ డాక్టర్స్ డే రోజు మీరు నిర్ణయించుకోండి, మీ కార్డియాక్ హెల్త్ అండ్ మీ ఓవరాల్ హెల్త్ కోసం మీరు రోజుకి ఒక అరగంట టైం తీసుకొని యోగా కానీ, జాగింగ్ కానీ, వాకింగ్ కానీ ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయండి. నాట్ ఓన్లీ వాకింగ్ ఇన్ హాస్పిటల్ పైనుంచి కిందకి కాకుండా ఒక అరగంట విడిగా మీరు ఎక్సర్సైజ్ చేయండి.
అండ్ హెల్తీ డయట్ పాటించండి. అవాయిడ్ ఫ్రైడ్ ఫుడ్స్, స్వీట్స్ అండ్ ఎక్కువ అప్పడాలు, పచ్చళ్ళు అలాంటి డయట్ తగ్గించండి. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. మీకు కూడా మీ పేషెంట్స్కే కాకుండా మీరు కూడా మీ బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకోండి, మీ షుగర్స్ చెక్ చేయించుకోండి, మీ కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోండి. అండ్ ప్లీజ్ గెట్ అన్డిస్టర్బ్డ్ అట్లీస్ట్ 6 hours ఆఫ్ స్లీప్ ఎవ్రీ డే. మరోసారి వైద్యులందరికీ కూడా హ్యాపీ డాక్టర్స్ డే. ఇది వాల్టి నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.